హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. అండ్ అర్ధరాత్రి ఒక 10కి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో రీజన్ ఏమంటే మీకు టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది. సో మేమైతే రేపు ఎర్లీ మార్నింగ్ 4కి అంతా తిరుమలకి అయితే వెళ్తున్నాం. సో అందుకని చెప్పేసి సడన్గా ప్లాన్ చేసుకున్నాంలేండి. మేము అనుకోలేదు ముందుగా. మనము ఇంట్లో 7 శనివారాల వ్రతం చేసాం కదా. సో ఆ వ్రతం చేసిన తర్వాత తిరుమలకి వెళ్ళేసి వస్తే దర్శనానికి మంచిదని చెప్పారు. సో అందుకే మనకి దగ్గరగానే ఉంది కాబట్టి ఎలాగో తిరుమల అయితే సో వెళ్ళేసి వద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాం. సో దానికి సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే సెకండ్ సాటర్డే వస్తుంది, ఆయనకి హాలిడే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు. పిల్లలు కొంచెం సఫర్ అవుతున్నారు అనమాట, కోల్డ్ కాఫ్ తోటి. క్లైమేట్ చేంజ్ అయింది కదా, చలికి మంచుకి. సో అందుకే ఇంక వాళ్ళని తీసుకెళ్ళి నడిపించి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళని అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి అయితే నేను మా ఆయన మాత్రం వెళ్తున్నాం. అండ్ వెళ్ళడానికైతే చాలా సంతోషంగా ఉంది. కానీ మార్నింగ్ నుంచి ఫుల్ క్లీనింగ్ పనులు పెట్టుకున్నాను ఇంట్లో. అయితే తిరుమల వెళ్తున్నాం కదా, సో ఇల్లు శుభ్రంగా ఉంటే బాగుంటుంది. అండ్ రేపు కోటి దీపారాధన అని చెప్పి కూడా అంటున్నారు. సో చాలా ముఖ్యమైన రోజు అని చెప్పి కోటి దీపోత్సవం అని చెప్పి అంటున్నారు. సో దానికి దీనికి రెండింటికి యూజ్ అవుతుంది కదా అని ఇల్లంతా క్లీనింగ్ పెట్టుకున్నాను పొద్దున్నుంచి. ఇప్పటికి కరెక్ట్గా 10 వరకు పట్టింది. బయటంతా కూడా ముగ్గులు పెట్టేసి ఇంకా ముగ్గులు పెట్టాలి. అలికేసి వచ్చాను. అది కొంచెం బాగా ఆరిన తర్వాత తడంతా ముగ్గు అయితే పెట్టాలి. అండ్ అది ఆరేలోపు బ్యాగ్ సర్దేసి వెళ్దామని చెప్పి లోపలికి వచ్చాను. కొంచెం టైం కూడా వేస్ట్ చేయకూడదని, అంత తక్కువ టైం ఉంది నాకు. ఇప్పటికే 10 అయ్యింది. ఇంకా బ్యాగులు సర్దాలి, బ్యాగ్ సర్దుకోవాలి ఇద్దరికి. ఒక రోజుకి మాత్రం దర్శనానికి వెళ్తాం కదా, స్నానం చేసుకొని దానికి సంబంధించి బట్టలు సర్దుకోవాలి, బయట ముగ్గు పెట్టాలి. ఇంక ఇవి అయిన తర్వాత మళ్ళీ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసుకోవాలి. దేనికంటే మీకు ఈ 2 డేస్ కూడా వీడియోస్ రావాలి కదా. సాటర్డే సండే 2 డేస్ మేము ఉండం కాబట్టి ముందుగా వీడియోస్ పెట్టాలి కదా. సో డైలీ నా వీడియోస్ ఖచ్చితంగా చూడాలని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసమైనా పెట్టాలి కదా, అందుకని. సో అదనమాట. 11 అవుతుందో 12 అవుతుందో నేను పడుకునేసరికి. బట్ ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాగ్ సర్దేస్తే అక్కడికి అయిపోతుంది. సో అదనమాట. అండ్ ఇప్పుడైతే బ్యాగ్ సర్దేసుకుందాం రండి. మోసారి నేనే అంటాను. ఖాళీ ఎందుకు అడు కొనుక్కుందాంలే, కానీ కొనుక్కుందామా ఎత్తుకుందామా అనేవి చెప్పు. మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ 9908224144. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారు దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం, సంతానం లేకపోవడం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. సో పదే గురువు గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మాకు ఉన్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. సో ఇంకైతే బ్యాగ్ అయితే ప్యాకింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో ఇక్కడ దేవుడిని మొక్కున్నాను అనమాట. ఎందుకంటే మనం ఒక మంచి పని కోసం గుడికి వెళ్తున్నాం కదా, మొక్కు తీర్చుకోవడానికి. సో అందుకని చెప్పేసి ఇంకా అట్లా సెంటిమెంట్గా, అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కదా మా ప్రయాణం కోసం. సో అందుకని చెప్పి అంతా మంచిగా జరగాలని చెప్పి అయితే ఇంకా దేవుడికి మొక్కుకొని అయితే అన్నీ కూడా సర్దుకుంటూ ఇంకా అక్కడ ఆయన వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆయనకి ఇంకా ఏమైనా కావాలా బట్టలు అని చెప్పి ఇంకా అడుగుతూ అయితే నేను ఇక్కడ ప్యాక్ చేస్తూ ఉన్నాను. సో మేమిద్దరమే వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ లగేజ్ కూడా ఏం శ్రమ లేదనమాట. జస్ట్ మనము మామూలుగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే మనం ఫ్రెష్ అప్ అయిపోయి నార్మల్గా వెళ్ళిపోతాము. అక్కడ నుంచి అలిపిరి మెట్ల పైన నడిచి వెళ్దామని చెప్పి అయితే ప్రతి సంవత్సరం కూడా మేము అలిపిరి మెట్ల పైన వెళ్తాం కాబట్టి సో ఇంకా అక్కడ నుంచే వెళ్తాం కదా ఈసారి కూడా నడిచి. సో కాబట్టి వెళ్ళిన తర్వాత ఇంకా అలాగే దర్శనానికి వెళ్ళలేము కదా, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఖచ్చితంగా వెళ్తాము. సో కాబట్టి ఒక్కొక్క జత అనమాట. నాకు ఒక శారీ, ఆయనకు ఒక ప్యాంటు షర్టు, ఒక పంచ కూడా తీసుకున్నా, వైట్ పంచ. దర్శనానికి కట్టుకుంటారు కదా అని చెప్పి. బట్ ఆయన అయితే 90% నేను కట్టుకోను, అది క్యారీ చేయడం నాకు ఇబ్బంది. అంటే ఏమంటే ప్యాంట్ వేసుకున్నారనుకోండి, మనీ కానీ పర్సు కానీ అంటే వాలెట్ ఉంటుంది కదా, అవన్నీ కూడా పెట్టుకోవచ్చు జాబ్స్లో. మనకు అక్కడ ఏదైనా మనీ అర్జెంట్ అయితే, అంటే ఏమైనా క్యూలో వెళ్ళేటప్పుడు కొనుక్కొని తినాలన్నా తాగాలన్నా పనికొస్తుంది కదా, అందుకని. బట్ మేము హ్యాండ్ బ్యాగ్ కూడా నేను ఏం తీసుకెళ్ళలేదు, అందులో మనీ ఏదైనా పెట్టుకుందామంటే.
అంటే. సో అందుకని చెప్పి ఆయన దర్శనానికి ప్యాంటే మోస్ట్లీ వేసేసుకుంటాను, నువ్వు 2 పెట్టు ఆప్షన్గా ఉన్నాయి అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా అన్నీ కూడా ప్యాక్ చేసేసాను. నాకు శారీ అయితే నారాయణపేట శారీ అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొంచెం అట్లా శారీస్ కట్టుకున్నామంటే మనకి చిరాకు లేకుండా ఉంటుంది, ప్లస్ ట్రెడిషనల్గా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి నాకు నిండుగా అనిపిస్తుంది ఆ బ్లౌజ్ అంతా కూడా. సో అందుకనేసి ఇంకా బ్లౌజ్ అయితే వేసి చూసాను. ఈ మధ్య కొంచెం లావ్ అవుతున్నాను కదా, కొంచెం సైడ్లో కుట్లు అవి విప్పుకోవాలన్నమాట ఆ బ్లౌజ్కి. అందుకే ముందుగా టెస్ట్ చేసుకున్నామంటే రేపు మార్నింగ్ హడావిడిగా ఉంటుంది, అన్నీ తొందరగా వెళ్ళాలి కాబట్టి అప్పుడు కూర్చొని ఇంకా కుట్లు విప్పుకోవాలంటే అవ్వని పని. అందుకే వేసి చూసాను, కొంచెం టైట్ అనిపిస్తుంది. ఆల్రెడీ అది కుట్టించినప్పుడే టైట్గా ఉన్నింది, బట్ అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు అడ్జస్ట్ అయిపోయాను నేను, టైం లేదని చెప్పి. ఇంకా ఇప్పుడు అంత టైట్గా నేను వేసుకొని దర్శనానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, అందుకని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టాను. సో బయట ముగ్గులు అవి పెట్టేసి వచ్చి ఆ తర్వాత ఇంకా దానికి కూడా కుట్లు అవి విప్పేసి పెట్టేసుకున్నామంటే మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుందని. అండ్ ఇంకా కొంచెం నాకు క్రీమ్స్ అవి తీసుకున్నా. సో మీరు ఫేస్కి వాడే క్రీము ఏం వాడతారు డైలీ, అలాగే మీరు మేకప్ ఫౌండేషన్స్ ఏం వాడతారని చెప్పి అయితే అడుగుతున్నారు. సో అది ఈసారి ఇంతకుముందు చేశాను, బట్ ఈసారి ఇంకొక వీడియో పెట్టేశాను, చూపిస్తాను పదండి. ముగ్గు సింపుల్గానే పెట్టాను, నాకు బ్యాక్ పెయిన్ ఫుల్గా వచ్చేసింది, ఇంకా అసలు ఓపిక లేదనమాట ముగ్గు పెట్టాక కూడా, అందుకే సింపుల్గా పెట్టాను, చూపిస్తాను రండి. సో ఇంకైతే యాక్చువల్లీ మనం కల్లాపి చల్లడము ఇవన్నీ కూడా మార్నింగ్ చేసుకుంటే మంచిది నైట్ కంటే కూడా, కాకపోతే మనకి మార్నింగ్ అంత టైం లేదండి. సో మనము 2:30కి లేచాను, అయినా కూడా నాకు టైం సరిపోలేదన్నమాట. ఆ రోజు లేట్ అయిపోయింది, మేము అనుకున్న టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గానే బయలుదేరాము. సో ఇంకా అప్పుడు ఈ పనులన్నీ పెట్టుకోవడం కష్టం కదా, రేపు అసలే మనకి పూజలు అవి ఎక్కువ ఉంటాయి, కోటి దీపోత్సవం కాబట్టి, అందుకని చెప్పి నేను నైటే అన్ని పనులు చేసి పెట్టుకుని ఇంకా తులసికోట దగ్గర కూడా ముగ్గులు పెట్టేసుకున్నా. ఇంకా స్నానం చేయకుండా తులసికోట ముట్టుకోకూడదు అన్నారు, బట్ నేను స్నానం చేసే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను కాబట్టి ఇంకా అక్కడ కూడా అట్లా పెట్టేసాను కదండి. ఈ విధంగా సింపుల్గా అయితే ముగ్గు పెట్టాను, వేసుంటే ఇంకా మంచిగా వేసుండొచ్చు. అసలే మనం కొత్తగా ట్రై చేస్తాం ముగ్గు ఈరోజు, బట్ ఓపిక లేదు. సో అదనమాట, లాక్ చేసేదా. సో అది ఇంకైతే 10 అయ్యింది టైము, 10:15 అయ్యింది. సో ఇంకా బయట లాక్ చేసేసి వెళ్ళి ఆ తర్వాత వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవాలి. సో ఇలా ఉంటాయన్నమాట, ఎక్కడైనా బయట వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి కదా, అలాంటివి అన్నమాట. సో నా వాయిస్ మీకు స్లోగా వస్తుంటుంది, నైట్ అయిపోయింది కదా, కొంచెం గట్టిగా మాట్లాడితే పక్కన వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ అవుతారేమో, విని బెజారు పడతారేమో అని నేను కొంచెం స్లోగా మాట్లాడుతున్నా. సో అది ఇంకా మా ఆయన అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నారు, ఆయన కూడా బిజీగా ఉన్నారు, వర్క్లో ఉన్నారు. సో ఇంకా నేనైతే వెళ్ళి ఒక మండే వరకు వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసేసి ఆ తర్వాత పడుకునేస్తాను. మార్నింగ్ అయితే లేచి మేము బయలుదేరేది ఏ టైంకి బయలుదేరుతాం అవన్నీ కూడా మీకు నేను రేపైతే కంటిన్యూ చేస్తాను ఈ బ్లాగ్లోనే. అండ్ రేపైతే ఖచ్చితంగా ఇంట్లో మంచిగా పూజ చేసేసే బయలుదేరుతాను. సో దానికోసం కొంచెం ఎర్లీగానే నిద్ర కూడా లేస్తాను. సో మేము ఏ టైంకి లేస్తాను, ఎప్పుడు మేము తిరుమలకి వెళ్తాం, అవన్నీ కూడా రేపు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా, గుడ్ నైట్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో కరెక్ట్గా టైం 4:10 అయ్యింది. 3:30కే వెళ్ళాలన్నారు మా ఆయన తిరుమలకి, తొందరగా బస్ ఎక్కేయాలన్నారనమాట. బట్ ఆయనే 4కి నిద్ర లేచారు, 3:30 నుంచి లేపి 4కి లేచారు. నేనేమో 2:30కి లేచాను. 2:30కి లేచి కొంచెం వీడియోస్ అప్లోడింగ్ ఉంటే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో చెత్తలోటు చేసుకొని స్నానం చేసుకొని వచ్చి అయితే దీపాలు కూడా పెట్టేశాను. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు, ఎదుగోండి. సో మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను, తొందరగా బాధ లేకుండా స్టెప్స్ ఎక్కేయాలని, 3750 మెట్లేమో ఉంటాయి ఎక్కేయాలని, అలాగే సవ్యంగా ఏ ఇబ్బంది లేకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోవాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకునేసాను. అండ్ గడపల దగ్గర అంతా కూడా దీపాలు వెలిగించాను. ఇదిగోండి చూసారా, చాలా బాగుంది మన ఇంటి దగ్గర ఈరోజు అయితే. ఈరోజే కాదు, అప్పుడప్పుడు ఇట్లా కార్తీక మాసంలో ఎప్పుడు దీపాలు పెడతాం కాబట్టి బాగానే ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర కూడా పెట్టాను, ఇదిగోండి. అండ్ బయట తులసికోట దగ్గర కూడా పెట్టేశాను, చూడండి. అండ్ గడపల దగ్గర సో ఇది ఇలా ఉందన్నమాట.
సో ఇలా ఉంది. అండ్ బయట మంచు చూడండి ఎలా ఉందో, మీకు కనిపిస్తుందా? చూపిస్తానండి. బయట మంచు అయితే చాలా ఎక్కువగా పడుతుంది, వర్షం కురిసినట్లు కురుస్తుంది అనమాట. మీకు ఇక్కడ లైటింగ్కి చూపిస్తాను, మీకు ఇక్కడ కనిపిస్తుంది బాగా. ఇక్కడ చూడండి. సో వర్షం ఎలాగైతే చిన్న చిన్న తుంపర్లు పడుతుంది కదా, ఆ టైప్లో కురుస్తూ ఉందన్నమాట. మీకు ఇక్కడ అంత క్లారిటీగా లేదు కానీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. వర్షం కురిసినట్లే కురుస్తూ ఉంది తుంపర్లాగా. బయట వెళ్ళామంటే ఇంకా కొంచెం తడిచిపోతుంది అనమాట, ఫేస్ అంతా కూడా అంత చల్లని అయిపోతుంది, అంత కూల్గా ఉన్నింది. సో అట్లయితే ఇంకా బయట ఉంది అంటే 3:30-4 ఆ టైంలో కదా, సో అంత మంచు ఉందన్నమాట హెవీగా. మార్నింగ్ 6:30-7 వరకు ఉంటుంది, ఆ తర్వాత ఎండ వచ్చేస్తుంది. అండ్ జనవరిలో డిసెంబర్లో మనకి ఇంకా ఎక్కువ మంచు అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంక ఇక్కడైతే పూజ చూసారు కదా, ఎంత మంచిగా చేసుకున్నానంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ మెయిన్గా ఎర్లీ మార్నింగ్ పూజ చేసాం కాబట్టి చీకటిగా ఉంది బయట అంతా. ఇంకా చీకటిగా ఉన్నప్పుడు 3:40-4 కంతా నేను పూజ చేసేసాను. ఆ 4 అట్లా ఈ టైంకి పూజ గదిలో దీపాలు వెలుగుతూ ఉంటే అసలు నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చిందనమాట. డైలీ కూడా ఇలానే పూజ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపించింది. బట్ మనం అదే టైంకి రోజు 2:30-3 గంటలకు లేసామంటే ఇంకా ఆరోగ్యం గోవింద్ అనమాట. సో అందుకని చెప్పి నేను కొంచెం లేట్ అయినా డైలీ 5 మినిమం 5-5:30, ఎక్కువ వర్క్ ఉంటే 4-4:30 ఈ టైంకి అయితే లేచేస్తానమాట. సో అదండి. సో ఇంకా చూసారు కదండి, మేమైతే ఆయన దేవుడికి దండం పెట్టుకురావడానికి వెళ్ళారు. ఇంకా ఆయన దండం పెట్టుకొని వచ్చి రెడీ అయిపోయారంటే 4:30-4:40కి అంతా బయలుదేరేస్తాం. అండ్ బయలుదేరిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను, ఓకేనా? చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయ్యో అవును, వాటి మాట మర్చిపోయినా. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బండి అంతా కూడా లోపల పెట్టేశారు ఆయన. సో మేమైతే బయలుదేరేస్తున్నాం. సో వీడియో కంటిన్యూ అవుతుంటుంది, బయలుదేరినాక మాట్లాడుకుందాం, చూస్తూ ఉండండి. సో ఇంకా కరెక్ట్గా అప్పుడు టైం అయితే 4:40 అట్లా అయ్యింది, అంత టైం పట్టిపోయింది. ఇంకా ఎగ్జాక్ట్గా 4:40కి బయలుదేరేసాం, ఇంట్లో స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అండ్ మేము బండి ఏం తీసుకెళ్ళట్లేదు, బస్ స్టాప్లో పెట్టచ్చు, బట్ మాకు అక్కడ అంత అలవాటు లేదనమాట ఎప్పుడు కూడా తీసుకెళ్ళి అక్కడంతా పార్క్ చేయడం అవి. సో మళ్ళీ తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంత నైట్ టైంలో ఇంకా ఎక్కడ పెడతాంలే అని చెప్పేసి అయితే మేము నడిచే వెళ్ళిపోదాంలే అని చెప్పి అయితే వెళ్తున్నాం. అండ్ ఇలాంటి సాహసాలు మాకు అలవాటే అనమాట. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కానీ మేము ఎప్పుడైనా ఇల్లు మారినప్పుడు గృహప్రవేశం అంటే పాలు పొంగిస్తాం కదా, అలాంటప్పుడు కూడా మాకు ఎప్పుడు ముహూర్తాలు వచ్చినా 2:30 నుంచి 6 లోపలే వస్తాయి. సో అలాంటప్పుడు అర్లీగా నడిచి రావడం ఇలాంటివన్నీ బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నడిచి అయితే వెళ్ళిపోతున్నాం బస్ స్టాప్కి. ఒక 10-15 నిమిషాలు పడుతుందిలేండి. మామూలుగా టౌన్లోకి వెళ్ళడం అంటే ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం, కానీ బస్ స్టాప్ వరకు అంటే కొంచెం దూరంగానే ఉంటుంది మనం ఉన్న ఇంటి దగ్గర నుంచి కూడా. బై వాక్ వెళ్ళిపోతున్నాం. అక్కడ వెనకాల చూసారు కదా, సో 4:40-4:40కి ఇంకా వేరే వాళ్ళు లేచి అయితే పక్కన ఇంటి వాళ్ళు చెత్తలు ఉడ్చుకుంటూ ఉన్నారు. అప్పుడైతే బయలుదేరాం, ఎవ్వరు కూడా లేరనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా చీకటిగా ఉంది. ఇదంతా కూడా మనము పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు అక్కడ చెరువు ఒకటి ఉంటుంది కదా, వీధిలాగా మనం ఉండే ఏరియాలో. సో ఆ చెరువు దగ్గర అనమాట ఈ వీధి. అక్కడైతే ఇంకా ఒక వీధి లైట్ ఒకటే ఉంది, మిగతా ఏం లేవు. భయంగానే కొంచెం నడిచొచ్చాంలేండి. బట్ 4:30 పైన అయిపోయింది కాబట్టి ఇంకా చాలా వరకు హోటల్స్ వాళ్ళు, టీ షాప్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఓపెన్ చేసేసి ఉంటారు కాబట్టి కొంచెం ధైర్యంగా వచ్చేసాము. అండ్ ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చాము, అక్కడ బస్సులు ఏం లేవు, అందుకని చెప్పి ఇంకా మెయిన్ రోడ్లోకి వచ్చేసామన్నమాట. ఇది మనకి పలంనేరులో చర్చి వీధి దగ్గర ఉంటుంది. సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే 5కి ఏమో వచ్చింది బస్సు. ఇది కూడా చిత్తూరుకి అనమాట. మనం డైరెక్ట్గా తిరుపతి బస్సు ఎక్కేద్దాం అనుకున్నాం, ఇబ్బంది లేకుండా నిద్రపోవచ్చు కదా కాసేపు అని చెప్పి. బట్ తిరుపతి బస్సు రాలేదు, అందుకని చెప్పేసి ఇంకా చిత్తూరు బస్సు ఎక్కాము. ఇంకా అక్కడ నుంచి కూడా మళ్ళీ తిరుపతి బస్సు ఎక్కైతే వెళ్ళాలి. సో ఇదనమాట. ఇంకా ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తాను. రేపైతే మనము ఇంకా బయలుదేరి తిరుపతికి వెళ్ళడము, నడిచి వెళ్ళడం అవన్నీ కూడా రేపటి వ్లాగ్లో వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి నచ్చితే.